ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుందని, వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 9,000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఓ అంతర్జాతీయ సంస్థ తెలిపింది. అణ్వాయుధాల నియంత్రణ కోసం చేసిన దౌత్య ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయంటూ ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల వద్ద 12,121 అణ్వాయుధాలు ఉండగా వాటిలో 9,588 వెపన్స్ ప్రయోగానికి రెడీగా ఉన్నాయని తెలిపింది. అణ్వాయుధాలను ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ఆధునీకరించుకుంటున్నాయని తెలిపింది. ప్రపంచంలో ఇప్పుడున్న అణ్వాయుధాలలో 90% రష్యా, అమెరికాల దగ్గరే ఉండగా చైనా కూడా తన దగ్గరున్న అణ్వాయుధాలలో కొన్నిటిని వెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచడం సంచలనం సృష్టించింది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పీరియడ్ ఇప్పుడు గడుస్తుందని సిప్రి డైరెక్టర్ విల్ఫ్రెడ్ వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్డ్ వార్ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంతటి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో న్యూక్లియర్ వెపన్స్ అత్యంత కీలక పాత్ర పోషించడం చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే జరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ పరిణామాలను చూస్తే త్వరలో 3వ ప్రపంచ యుద్ధం ముప్పు ఉందా అంటే అవునని అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష్యుడు కుశాల్ కుమార్. మరో 48 గంటల్లో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆయన దడ పుట్టించారు. అత్యంత శక్తివంతమైన గ్రహాల ఘర్షణ కారణంగా 3వ ప్రపంచ యుద్ధం బుధవారం జూన్ 18వ తేదీన ప్రారంభమై ప్రపంచమంతటా పెను విధ్వంసం తెస్తుందని అంచనా వేశారు. ఉత్తర దక్షిణ కొరియా దేశాలు, చైనా, తైవాన్, ఉక్రెయిన్, రష్యా, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని, ఇవన్నీ 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలని ఆయన తన వాదనని సమర్థించుకున్నారు. ఈయనే కాదు, గతంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నాస్ట్రాడామస్ కూడా బాబా వంగా వరకు అనేక మంది 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని చెప్పారు. అయితే ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఒకసారి ప్రపంచవ్యాప్త పరిణామాలను కాస్త జూమ్ చేసి చూస్తే మనం 3వ ప్రపంచ యుద్ధం వైపు ఎంత వేగంగా దూసుకుపోతున్నామో ఇట్టే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న జర్మనీ ఈ విషయంపై కుండబద్దలు కొట్టింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత విస్తరించి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందని తేల్చేసింది. ఈ మేరకు జర్మనీ స్థానిక వార్తాపత్రిక బిల్డ్ తాజాగా వెలువరించిన వార్తా కథనం సంచలనం రేపింది. జర్మనీ రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలలోని కీలక సమాచారం ఆధారంగా ఈ కథనం ప్రచురించినట్లు బిల్డ్ తెలిపింది. అలయన్స్ డిఫెన్స్ 2024 పేరుతో మరికొన్ని వారాల్లోనే 10,000 మంది జర్మన్ సైనికులను యుద్ధ భూమికి పంపడం జరుగుతుందని రక్షణ మంత్రి వర్గాలను ఊటంకిస్తూ బిల్డ్ చెప్పింది. దక్షిణాసియా ప్రాంతంలో జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే మనం 3వ ప్రపంచ యుద్ధానికి ఎంత దగ్గరగా ఉన్నామన్న విషయం తేట తెల్లమవుతుంది. నిత్యం బాంబుల మోతతో పశ్చిమాసియా దేశాలు వణికిపోతున్నాయి. రష్యా, ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలతో మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించడం కలవరపరుస్తుంది. తాజాగా ఇరాన్, అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్, రేపు పాకిస్తాన్ దేశాలను కవ్వించింది. సిరియాలో కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని 1200 నుంచి 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలిగే క్షిపణులను ప్రయోగించింది. 2 రోజుల క్రితం పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలోనూ ఇరాన్ దాడులు చేసింది. అయితే ఈ యుద్ధాలతో ఏం జరుగుతుందనేది అంతుపట్టకుండా ఉంది. పశ్చిమ ఆసియా దేశాల్లో హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్ కు మద్దతుగా ఎర్ర సముద్రంలో నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడింది. తాజాగా ఇరాక్, సిరియా, పాకిస్తాన్ దేశాలపై ఇరాన్ వరుసగా దాడులకు దిగింది. గత 2 సంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న పరిణామాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శత్రువులను ఎదుర్కొనేందుకు తమ క్షిపణి శక్తిని మరింత సమర్థవంతంగా వాడుకునేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయబోమని ఇరాన్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తుండడం విశేషం. ఇక ఈ దాడులు జరుగుతుండగానే హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రత మరింత పెరిగింది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం మొత్తం భీకరంగా మారింది. హమాస్ కు ఇరాన్, యెమెన్, హౌతీలు మద్దతుగా ఉన్నాయి. ఇక ఎర్ర సముద్రంలో అమెరికా, దాని మిత్ర దేశాలు వాణిజ్య నౌకలపై హౌతీల వరుస దాడులు చేస్తున్నారు. అయితే అమెరికా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారు. దీంతో అమెరికా, బ్రిటన్ క్షిపణులతో యెమెన్ లోని హౌతీ స్థానిక స్థావరాలపై దాడులు చేశాయి. ఇక దీనికి ప్రతిదాడి అన్నట్లుగా హౌతీలు యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో అమెరికా నౌకపై యాంటీ షిప్ క్షిపణితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో హౌతీలను మళ్లీ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేరుస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో మరోసారి 3వ ప్రపంచ యుద్ధం చర్చనీయాంశంగా మారింది. అసలు 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అదే ఈ భూమిపై ఆఖరి యుద్ధం అవుతుందని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. అది 100% నిజం. మొదటి, 2వ ప్రపంచ యుద్ధాలతో ప్రపంచం నేర్చుకున్న గుణపాఠాలు ఏమీ లేవు. పైగా ఇప్పటి ప్రపంచంలో సంఘర్షణలతో సతమతమవుతున్న దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. ఒక సర్వే ప్రకారం 67 దేశాలు ఏదో రకమైన అశాంతితో, రక్తపాతంతో విలవిల్లాడుతున్నాయి.
ఉగ్రవాదం బాహాటంగానే ఒళ్ళు విరుచుకుంటుంది. ఇరుగు పొరుగులతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తున్న దేశాలు, అంతర్యుద్ధాలతో నెత్తరోడుతున్న దేశాలు, వేర్పాటువాదుల హింసతో రగిలిపోతున్న దేశాలు ఇందులో ఉన్నాయి. ఆయా దేశాలతో పోరాడుతున్న గెరిల్లా సంఘాలు, వేర్పాటువాది సంస్థలు, ఉగ్రవాద సంస్థలు, మతోన్మాద సంస్థలు 761 వరకు ఉంటాయని అంచనా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, ఈజిప్ట్, లిబియా, మాలి, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సుడాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, మయన్మార్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, చెచెన్యా, దాగెస్తాన్, ఉక్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, సిరియా, యెమెన్, కొలంబియా, మెక్సికో, తజికిస్తాన్, సియెరాలియోన్, పెరూలియా, మడగాస్కర్ ఇంకా ఎన్నో దేశాలు ఏదో ఒక తరహా యుద్ధంలో తలమునకలై ఉన్నాయి. నిత్యం ఏదో చోట యుద్ధం జరుగుతూనే ఉంది. వీటిలో కొన్ని చోట్ల 1950ల యుద్ధం నుంచి జరుగుతుంది. ఇందులో ప్రపంచాన్ని ప్రధానంగా ఆకర్షించింది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. సెప్టెంబర్ 11, 2001 WTO టవర్ల మీద దాడి తర్వాత అమెరికా అక్టోబర్ 7, 2001 ఆరంభించింది. చివరకు పాలకుల వైఫల్యాల కారణంగా వెనుతిరిగింది. ప్రస్తుతం అక్కడ మరో రకం అశాంతి కొనసాగుతుంది. అసలు కొన్ని దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు, యుద్ధాల గురించి మిగిలిన ప్రపంచానికి చాలా వరకు తెలిసే అవకాశమే లేదు. 1900ల ప్రాంతంలో సెర్బియా కేంద్రంగా పనిచేసిన బ్లాక్ హ్యాండ్ అనే ఉగ్రవాద సంస్థ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం బ్లాక్ హ్యాండ్ చర్యే అవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పుతిన్ దూకుడును అడ్డుకునేందుకు యూరోప్ దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు కూడా అంతే. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు కూడా యూరోప్ ఖండం నుంచే మొదలయ్యాయి. సరిగ్గా ఇప్పుడు కూడా మరో ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే ఇక్కడి నుంచే ప్రారంభం కావచ్చని ఊహిస్తున్నారు విశ్లేషకులు. రష్యా అధ్యక్షుడి మాటలను, కవ్వింపులను చూస్తే అణుయుద్ధం తప్పదేమోనని అంటున్నారు నిపుణులు.